ఒక 10 మినిట్స్ వరకు దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలి. తర్వాత మేము ఇక్కడైతే పూరీని ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. 15 మినిట్స్ పక్కన పెట్టేసాం కదా! సో, ఇక్కడ ఇప్పుడు మనం ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఒక పూరీ బాల్‌ని తీసుకొని దాంట్లోకి డిప్ చేసుకొని పెట్టేసుకోవాలి. పూరీ మాకైతే ఇంత బాగా వచ్చింది. ఈజీగా వచ్చేస్తుందండి. మీరు కూడా ఎప్పుడైనా పూరీని వీట్ ఫ్లోర్‌తోనే ట్రై చేయండి. వావ్ అక్క, నువ్వు చేసేసావు కదా! ఫైనల్లీ మనం చేసేసాం గైస్. మీరు కూడా ఈరోజు మీ టిఫిన్ ఏముందో కామెంట్ చేయండి. మేమైతే సండే కదా, యూజువల్గా ఎప్పుడు ఏదో ఒకటి తింటుంటాం. సండే కొంచెం స్పెషల్ ఉండాలి అని మేమైతే పూరీ చేసుకుంటున్నాం. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. కర్రీ అయితే మనకి ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఇంత బాగా వచ్చింది గైస్. మేమైతే చాలా హ్యాపీ అయినాం ఆ కర్రీని చూసాక. ఎంత బాగా వస్తుందని అనుకోలేదు. అండ్ నెక్స్ట్ మనం పూరీని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెడీ. అండ్ ఇక్కడ మేము చూడండి పూరి వేయగానే ఎంత బాగా వచ్చేస్తుందో. ఓకే, ఫైనలీ ఎప్పుడైనా మా పేరెంట్సే చేస్తారు, మమ్మీ కానీ అక్క కానీ ఈసారి మేము ట్రై చేస్తున్నాం. ఎలా వస్తుందో తెలీదు అనుకుంటూనే చేసాం, కానీ మాకే చాలా బాగా వచ్చింది. వాళ్ళకంటే మేమే బాగా చేసామని మేము అనుకుంటున్నాం. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మాకు పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా? అండ్ నెక్స్ట్ మేమైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని మీకు మేము ప్లేటింగ్ చేసుకొని తినే అప్పుడు చూపిస్తాం గాయస్. చూడండి ఎంత బాగుందో ఆ కర్రీ అండ్ పూరి చాలా బాగా వచ్చాయి గాయస్. వీఆర్ డన్ విత్ దీస్. అండ్ ఒకసారి టేస్ట్ చూసి చెప్తావా? అక్క చెప్తా. ఓకే, ఒకసారి టేస్ట్ చూసేసి ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చూసి చెప్తుంది గాయస్. ఏదైనా ఫస్ట్ మీకే గాయస్. ఓకేలే, ఇప్పుడు నువ్వు తిను ఫస్ట్. చాలా బాగుంది.